జనాలు మనకి డిసీజ్‌ని పర్టిక్యులర్ ఆర్గాన్స్‌లో లొకేట్ చేసి ఇది తగ్గించగలరా? అది తగ్గించగలరా? అని చెప్పినప్పుడు మీరేం మాట్లాడొద్దు. ఎందుకంటే బికాజ్ ఓన్లీ ద పేషెంట్ ఈస్ సిక్. మన పేషెంట్ మాత్రమే మనం ట్రీట్ చేయగలము అని మనకు చెప్తున్నారనమాట. థింక్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అబౌట్ ద సిక్ పేషెంట్ అండ్ యాస్ లిటిల్ యాస్ పాసిబుల్ అబౌట్ ద నేమ్ ఆర్ ద పెథలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ అని. సో మీరు ఆ సిక్ పేషెంట్ గురించి ఎక్కువ ఆలోచించండి గానీ, ఆహ్, ఆ డిసీజ్ నేమ్ గురించి గానీ, ఆ పెథలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ గురించి గానీ, వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి అని మనకు చెప్తున్నారు. సో వెన్ పేషెంట్ సే డాక్టర్ కెన్ యూ క్యూర్ మై హియరింగ్ ఆన్సర్ దెమ్. సో ఒకవేళ ఎవరైనా గానీ నాకు పోయింది చెవి, వినికిడి, మీరు అది తెప్పించగలరా అని గనక అడిగితే ఫస్ట్ ఆన్సర్ దెమ్. డాక్టర్ కెన్ యూ క్యూర్ మై హియరింగ్ ఆన్సర్ దెమ్. ఫస్ట్ యూ మస్ట్ బి క్యూర్డ్. ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు క్యూర్ యూ అని చెప్పమని చెప్తున్నారనమాట. ముందు మీకు క్యూర్ చేయాలి. మీ చెవికో, మీ ముక్కుకో లేదా మీ గొంతుకో కాదు. మిమ్మల్ని క్యూర్ చేయాలి. మిమ్మల్ని క్యూర్ చేసినప్పుడు మాత్రమే మీ ఆర్గన్స్ అన్ని క్యూర్ అవుతాయని చెప్పాలని చెప్తున్నారు. క్యూర్ ద పేషెంట్ అండ్ దెన్ ఇట్ విల్ బి సీన్ ఆఫ్టర్‌వర్డ్స్ వాట్ కెన్ బి డన్ ఫర్ ద ఇయర్, ఫర్ ద హియరింగ్. సో ఆ పేషెంట్ మొత్తం మనం క్యూర్ చేస్తే తర్వాత మనం మనకి ఆ ఇయర్‌కి గాని, వాడి హియరింగ్ గాని మనం ఏం చేయగలం తర్వాత మాత్రమే మనం చూసుకోవచ్చని చెప్తున్నారు. దట్ కీప్స్ యువర్ మైండ్ ఇన్ ప్రాపర్ ఫార్మ్, కీప్స్ యూ ఇన్ రైట్ రిలేషన్ టు ది పేషెంట్. సో అప్పుడు మనకి ప్రాపర్‌గా మనం ఆలోచించడం చేస్తాము అని మనకి చెప్తున్నారనమాట. అప్పుడు మాత్రమే ప్రాపర్‌గా ఆలోచించగలుగుతారు. ఇవన్నీ గనక మైండ్‌లో రైట్ రిలేషన్స్ టు ది పేషెంట్ మీకు కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతారని చెప్తున్నారు. If you are all the time talking of the ear, the patient would be your life worry your life out about his ear అన్నారు. మనం గూడా ఆ చెవుల గురించే మాట్లాడుతూ ఉంటే పేషెంట్ ఖచ్చితంగా మీకు సినిమా చూపిచ్చేస్తారని చెప్తున్నారనమాట. ఆడి చెవి గురించి. వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ ఇయర్? వెన్ యామ్ ఐ గోయింగ్ టు హియర్? ఇలా ఇంకా రకరకాలైన క్వెషన్‌లతోని మన బుర్ర పాడు చేసేస్తారని మనకు చెప్తున్నారనమాట. Start out with understanding that the whole patient is to be treated. సో ఆ హోల్ పేషెంట్ మాత్రమే మనం ట్రీట్ చేయగలమని ఆలోచించండి. రిమెంబర్ ద పేషెంట్ ఫస్ట్ అండ్ లెట్ హిమ్ అండర్‌స్టాండ్ థట్ అని. సో పేషెంట్‌ని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వాడిని అర్థం చేసుకోవడానికి బాగా ట్రై చేయండి. ది ఐడియా ఆఫ్ ఎ పేషెంట్ గోయింగ్ టు ఎ స్పెషలిస్ట్ ఫర్ ద డిసీజ్ ఆఫ్ ది ఇయర్స్ షుడ్ బి డిస్కరేజ్డ్ అన్‌లెస్ ఎ హోమియోపతిస్ట్ ఈస్ అట్ హ్యాండ్ అన్నారు. సో పేషెంట్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడాన్ని డిస్కరేజ్ చేయమని చెప్తున్నారు. అన్‌లెస్ ఎ హోమియోపతిస్ట్ ఈస్ ఎట్ హ్యాండ్. హోమియోపతి వాడు చేతిలో లేకపోతే తప్ప ఎక్కడ మిగతా చోట్లకి వెళ్ళడం వేస్ట్ అని మనకు చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ హోమియోపతి. సో వీటినన్నిటిని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ ద హోల్ బాడీ దట్ ఈస్ టు బి ట్రీటెడ్. సో ఆ హోల్ బాడీ డిసీజ్‌ని మనం ట్రీట్ చేయాలి గానీ, దేర్ ఈస్ నో సచ్ ట్రబుల్ యాస్ ఎన్ ఇయర్ ట్రబుల్ కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్. సో ఒక ఏదో ఇయర్ ట్రబుల్ ఉంది. దేర్ ఈస్ నో సచ్ ట్రబుల్ యాస్ ఎన్ ఇయర్ ట్రబుల్. అంటే ఒక ఇయర్ ట్రబుల్ మాత్రమే అక్కడ ఉండదు. అప్ మనకి కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ మొత్తం మనం ఆలోచించాలి అని చెప్తున్నారు. సల్ఫర్ హ్యాస్ ఫ్రీక్వెంట్ స్టాపేజెస్ ఆఫ్ ది ఇయర్స్ ఎస్పెషల్లీ వెన్ ఈటింగ్ ఆర్ బ్లోయింగ్ వన్స్ నోస్ అన్నారు. సో సడెన్‌గా చెవి ఆగిపోతూ ఉంటదనమాట. బ్లాక్‌లా అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ తింటున్నప్పుడు గాని, లేదా వాడు ముక్కు చీదినప్పుడు గాని, అక్కడ బ్లాక్ అయిపోతుందని మనకి చెప్తున్నారు. సో సౌండ్స్ ఇన్ ద ఇయర్స్. ఇయర్స్‌లోని సౌండ్స్ వస్తా ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ వేరియస్ కైండ్స్. డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఇయర్స్ ఇన్ ఎ సల్ఫర్ పేషెంట్. సో డిశ్చార్జెస్ ఇయర్స్ నుంచి ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. యూ సీ ఐ హావ్ అవాయిడెడ్ సేయింగ్ దట్ sulfur is a remedy for the ears. Many a times you will cure the patient of these local diseases if you select remedies for the patients
అండ్ ద లోకల్ సిమ్టమ్స్ వుడ్ నెవర్ హ్యావ్ లెట్ యూ టు ది రెమెడీ అన్న. ఇక్కడ మనకి కెంట్ ఫస్ట్ నుంచి కూడా మనకి చెప్పేది ఒక్కటే, ఎప్పుడు డిసీజ్ ని లోకలైజ్డ్ గా చూడకండి, ఎప్పుడు డిసీజ్ ని డిసీజ్ నేమ్స్ తో చూడకండి, యాజ్ ఎ పేషెంట్ యాజ్ ఎ హోల్ చూడండి. పర్టికులర్ సిమ్టమ్స్ కన్నా ఎక్కువ జనరల్ సిమ్టమ్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. జనరల్ సిమ్టమ్స్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు పేషెంట్ యాజ్ ఎ హోల్ మీరు చూడగలుగుతారు. పర్టికులర్ సిమ్టమ్స్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చి పర్టికులర్ సిమ్టమ్స్ నే కనుక మీరు చూడడం స్టార్ట్ చేస్తే పేషెంట్ యాజ్ ఎ హోల్ మీరు చూడడం మిస్ అయిపోతారు. సో దట్ మీరు పేషెంట్ కి ఖచ్చితమైన క్యూర్ ఇవ్వలేరని మనకి ఫస్ట్ నుంచి మనకి ఏ రెమెడీలో చూసినా, కెంట్ ఫిలాసఫీలో చూసినా, కెంట్ కి సంబంధించిన ఏ లిటరేచర్ లో చూసినా కానీ ఇవే మనకి చెప్తూ ఉంటారు అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. మనం పేషెంట్ యాజ్ ఏ హోలే చూడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి ఆ రెపటరీ, ఈవెన్ రెపటరీలో కూడా కొన్ని పర్టికులర్ రూబ్రిక్స్ లో ఆ రెమెడీస్ లేకపోయినా గానీ మనం ఇచ్చిన రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ యాజ్ ఎ హోల్ మనం చూసినప్పుడు మందు ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ సిమ్టమ్స్ లో కూడా ఈవెన్ దో రెపటరీలో లేకపోయినా మెడికల్ లో లేకపోయినా కానీ అక్కడ క్యూర్ అవ్వడం మనం చాలా సందర్భాల్లో మనం డే టు డే ప్రాక్టీస్ లో మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే మనం వీ హ్యావ్ ట్రీటెడ్ ది పేషెంట్, నాట్ ది ఆ లోకల్ ఆర్గాన్ ఆర్ లోకల్ డిసీజ్ మనం ట్రీట్ చేయలేదు, పేషెంట్ యాజ్ అ హోల్ మనం ట్రీట్ చేసామని మనకి అర్థం అవుతుంది అనమాట. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ పూర్తిగా పేషెంట్ కి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ మధ్య ఒక కేసు చేస్తున్నాం. ఆ కేసుకి బాగా సివియర్ థ్రోట్ పెయిన్, ఆ థ్రోట్ పెయిన్ ఎమిలరేటెడ్ బై హార్డ్ డ్రింక్స్. థ్రోట్ పెయిన్ ఎమిలరేటెడ్ బై హార్డ్ డ్రింక్స్. చూడండి రూబ్రిక్, ఆ రూబ్రిక్ ఎక్కడ ఉందో చూడండి. ఆ పెయిన్ థ్రోట్ ఎమిలరేటెడ్ బై హార్డ్ డ్రింక్స్ అదొకసారి షేర్ చేయండి. ఆ కాకపోతే ఆ పర్టికులర్ పేషెంట్ కి అందులో ఉన్న రెమెడీస్ అసలు ఇవ్వలేదు. ఈవెన్ దో ది సిమ్టమ్ ఈజ్ మోర్ ప్రామినెంట్, చాలా స్పెసిఫిక్ గా చాలా క్లియర్ గా కనిపించినా గానీ, పేషెంట్ అంత క్లియర్ గా మనకి చెప్పినా గానీ ఆ రెమెడీ, అందులో ఉన్న రెమెడీ అయితే ఇవ్వలేదు. ఆ పేషెంట్ యాజ్ ఎ హోల్ వేరే రెమెడీని ఇవ్వడం జరిగింది. ఆ రెమెడీ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ అవర్స్ లోనే ఆ సివియర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద థ్రోట్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడాన్ని అబ్జర్వ్ చేశాను అనమాట. ఎందుకు చెప్తానంటే మెనీ ఏ టైమ్స్ మనకి ఓన్లీ ఆ పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ ఆర్గాన్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఇవ్వకుండా మనం ఆ రూబ్రిక్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా మనం వేరే రెమెడీస్ మనం ఇచ్చి కూడా తగ్గించిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. కొన్ని స్ట్రాంగ్ జనరల్ సిమ్టమ్స్ ఆ పేషెంట్ యాజ్ ఎ హోల్, ఆ పేషెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ ని మనం చూసి మనం మందు ఇచ్చినప్పుడు వాళ్ళలోని ఇంటర్నల్ గా డెవలప్ అవుతున్నాయి, బయటకు కనిపించినవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడున్న ప్రెసెంట్ బయటకు కనిపించేవి వాటితో పాటుగా. సో పేషెంట్ యాజ్ అ హోల్ చూడడం అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఆల్ ద టైమ్స్, బట్ కానీ మెనీ ఏ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా మనం అలానే మనం ట్రీట్ చేసే సందర్భాలు మనకి ఉంటాయి. నెక్స్ట్, సౌండ్స్ ఇన్ ద ఇయర్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వేరియస్ కైండ్స్, డిశ్చార్జ్ ఫ్రమ్ ద ఇయర్స్ ఇన్ ఏ సల్ఫర్ పేషెంట్ అన్నారు. సో ఇన్ఫ్లమేషన్ రకరకాలు డిశ్చార్జెస్ అలా వస్తూ ఉంటాయి. You see, I have avoided saying the sulfur is a remedy for the ears. Many times you will cure the patients of these local symptoms if you select the remedies for the patients, and the local symptoms would never have led you to the remedy. Local symptoms, particular symptoms తోని మనకి రెమెడీ సెలెక్ట్ అవ్వలేనప్పుడు పేషెంట్ యాజ్ అ హోల్ చూసి మనం రెమెడీని సెలెక్ట్ చేసి ఇచ్చే సందర్భాలు
చాలా చాలా ఉంటాయని మనకి చెప్తున్నారు. యూ వుడ్ నెవర్ హ్యావ్ థాట్ ఆఫ్ సల్ఫర్ ఫర్ ద ఇయర్ ఎలోన్ ఆర్ ఫర్ ద ప్రొలాప్సిస్ ఆఫ్ ద యూట్రస్ ఎట్ ద పేషెంట్ నీడ్స్ సల్ఫర్ అన్నారు. ఒక ప్రొలాప్స్ కో లేదా ఒక ఇయర్ సిమ్టమ్స్ కో వాటికే కాకుండా మనకి సల్ఫర్ అవసరం చాలా సందర్భాల్లో రావచ్చు అని మనకు చెప్తున్నారు అనమాట. అంటే ఆ పర్టికులర్ సిమ్టమ్స్ ని మీదే బేస్ చేసి ఇచ్చే రెమెడీ కాకుండా మనకి వాటిని చూడకుండా కూడా మనకి పేషెంట్ యాజ్ ఎ హోల్ చూసి మనం సల్ఫర్ లాంటి రెమెడీ ఇవ్వచ్చు అని మనకు చెప్తున్నారు. అండ్ హ్యావింగ్ గివెన్ ఇట్ యు ఆర్ అస్టానిష్డ్ టు సీ హౌ ది ఆర్గన్స్ ఆర్ టర్న్డ్ ఇన్ టు ద ఆర్డర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పేషెంట్ హ్యాస్ బీన్ మేడ్ ఆర్డర్లీ అన్నారు. సో మనం చాలా అస్టానిష్ అయిపోతాము. ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా మన దానికి స్పెసిఫిక్ గా మనం ఇవ్వకపోయినా కానీ అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ద పేషెంట్ మన ఆర్డర్ లోకి తీసుకొచ్చినప్పుడు వాటిలో అవి కూడా అన్ని నార్మల్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం అని మనకు చెప్తున్నారు. నవ్ అండ్ దెన్ పెయిన్స్ ఆర్ దట్ ఆర్ లొకేటెడ్ హియర్ అండ్ దేర్ ఇన్ ద బాడీ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఎట్ బై ద ఫిజిషియన్ అండ్ ఫెయిల్యూర్ ఫాలోస్ అని చెప్పి. సో ఆ పర్టికులర్ ఆ పెయిన్స్ కానీ దట్ ఆర్ లొకేటెడ్ హియర్ అండ్ దేర్ ఇన్ ద బాడీ, ఆ నొప్పులు అవన్నీ చూసి మనం ఆ రెమెడీని ఇచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అయిపోతాం అని చెప్తున్నారు. ఈ హన్సే రెమెడీ through and through to find some particular kind of pain that resembles the pain which the patient has అన్నారు. సో అదే రెమెడీ కోసం అలా హంట్ చేస్తూ ఉంటాడంట. ఒక పర్టికులర్ పెయిన్ పట్టుకొని దాన్ని పట్టుకొని అలాగా రెమెడీ కోసం హంట్ చేస్తూ 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 ఉంటే అక్కడ మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం అని చెప్తున్నారు. యూ షుడ్ ట్రీట్ ద పేషెంట్ అండ్ నాట్ బాదర్ అబౌట్ ద ట్రిఫ్లింగ్ పెయిన్స్. చిన్న చిన్న నొప్పుల గురించి వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించి మనం రెమెడీస్ ని ఇచ్చామంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. యూ షుడ్ ట్రీట్ ద పేషెంట్ అని చెప్తున్నారు. పేషెంట్ మాత్రమే మనం ట్రీట్ చేయాలి, నాట్ ద పార్ట్స్ ఆర్ నాట్ ద ఆర్గన్స్ అని మనం చెప్తాం. లీవ్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్ టు బట్ గెట్ ఏ రెమెడీ ఫర్ ద పేషెంట్. మీకు అవి ఒకవేళ వాటిని కూడా పట్టించుకోవాలా అని అనుకుంటే వాటిని పక్కన పెట్టండి. ముందు రెమెడీ ఫర్ ద పేషెంట్ మీరు సెలెక్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇఫ్ దట్ పెయిన్ ఈజ్ ఇన్ ద రెమెడీ వెల్ అండ్ గుడ్, బట్ ఇఫ్ నాట్ డూ నాట్ బాదర్ అబౌట్ ఇట్. ఆ పెయిన్ ఆ రెమెడీలో కూడా ఉంటే చాలా వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోయినా కానీ దాని గురించి బాదర్ అవ్వద్దు. డూ నాట్ బాదర్ అబౌట్ ద లిటిల్ సిమ్టమ్స్. యూ మే ఈవెన్ లీవ్ అవుట్ ఏ మోస్ట్ ప్రామినెంట్ కీనోట్ ట్రీటింగ్ ద పేషెంట్ అన్నారు. సమ్ టైమ్స్ పేషెంట్ మనం ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా వెన్ ట్రీటింగ్ ద పేషెంట్ కూడా మనం ఆ కీనోట్ సిమ్టమ్స్ ని కూడా ఒక స్ట్రాంగ్ కీనోట్ ని కూడా వదిలేసి ప్రామినెంట్ కీనోట్ ని కూడా వదిలేసి మనం మందు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వెన్ ట్రీటింగ్ ఏ పేషెంట్ అని చెప్తున్నారు. సో అంటే వెన్ ఇట్స్ నాట్ ట్రీటింగ్ అన్ ఆర్గానో లేదా పర్టికులర్ పార్ట్ లోనో లేదా అలా కాకుండా పేషెంట్ మనం ట్రీట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వాటిని మనం వదిలేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అని మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకే మనం కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు మనం రిపటరైజేషన్ చేసేటప్పుడు కొన్ని రూబ్రిక్స్ కి మనం వాల్యూ ఇవ్వకుండానే మనం వాటిని పక్కకు పెడేసి మనం మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ స్ట్రాంగ్ గా ఉన్న వాటికి మనం వాల్యూ ఇచ్చి రిపటరైజ్ చేయడం మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యా ఉంటుంది అలాగా. సో మనం ఆ పేషెంట్ యాజ్ ఎ హోల్ మనం చూసుకుంటూ పేషెంట్ యాజ్ ఎ హోల్ మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయని మనకి చెప్తున్నారు. సమ్ టైమ్స్ దట్ పర్టికులర్ పెయిన్ ఇస్ ద ఓన్లీ సిమ్టమ్ ది పేషెంట్ వాంట్స్ టు బి క్యూర్డ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ సిమ్టమ్ ఇట్ విల్ బి ద లాస్ట్ థింగ్ టు గో అవే అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ పర్టికులర్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటే వాడికి తగ్గించాలని కోరుకుంటాడు, కానీ అది ఓల్డ్ సిమ్టమ్ అయినప్పుడు అదే లాస్ట్ తగ్గుతుంది అని మనకి చెప్తాం అనమాట. సో ఈ మధ్య ఒక ముంబైలో ఒక కేసు ట్రీట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి ట్రీట్ చేస్తున్నాను.
షీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కాఫ్ అండ్ సివియర్ డిస్నియా అన్నమాట. ఈ కాఫ్ కి డిస్నియాకి వాళ్ళ ముంబై అంతా తిరిగేశారు. ముంబై అంతా కూడా తిరిగేసి అన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నారు కానీ తగ్గలేదు. ఫైనల్ గా ఎవరో వేరే వాళ్ళు చెప్తే వచ్చారు. వచ్చిన తర్వాత కేస్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. యాక్చువల్ పేషెంట్ రాదు, ఫోన్ లోనే తీసుకొని స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత నెమ్మదిగా గ్రాడ్యువల్ గా కాఫ్, డిస్నీ అవన్నీ తగ్గి సివియర్ స్కిన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయింది. పామ్స్ మీద, బటక్స్ మీద సివియర్ ఇచ్చింగ్, అసలు నిద్ర పట్టట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎలాగైనా సరే నాకు ఇది తగ్గించేయాలి అని చెప్తున్నారు. బట్ కానీ అలా తగ్గించడం కుదరదు. అది తగ్గదు కూడా అంత ఈజీగానే. ఎందుకంటే ఇంటర్నల్ గా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రూపంలో బయటకు వచ్చాయి. సో వీ హావ్ టు కన్విన్స్ ద పేషెంట్. మనం పేషెంట్ ని బాగా కన్విన్స్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ మనం ఇలాంటి కేసులు మనం ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళకి మనం కన్వే చేసి దీస్ థింగ్స్ మే హ్యాపెన్. సో యూ హ్యావ్ టు బి మీరు చాలా ఓపిక పట్టి ఉండాలని మనం ముందే చెప్తే ఖచ్చితంగా వచ్చిన తర్వాత వాళ్ళే షాక్ అవుతారు. ముందే చెప్పారు, చెప్పినట్టే జరుగుతుంది అనేసి. సో సమ్ టైమ్స్ ఈ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కేసుల్లో వాటిలో కూడా అంతే. మనం ముందే చెప్పేయాలి కంపల్సరీ. మళ్ళా టెంపరేచర్స్ చాలా ఎక్కువకెళ్తాయి. ఎక్కువకెళ్ళినా గానీ మీరు కంగారు పడితే అవ్వదు అని. సో దట్ మనం ముందే చెప్పడం వలన వాళ్ళు కొద్దిగా రెడీ అయ్యి ఉంటారు మాక్సిమం. సో రెడీ అయ్యి ఉండడం వలన మనకి ఆ ప్రెషర్ ఆ పర్టిక్యులర్ టైంలో ఆ ప్రెషర్ మనకి చాలా వరకు తగ్గిపోద్దనమాట. అదర్‌వైజ్ మనం గనక ముందు చెప్పకపోతే ఇంకా వాళ్ళు పడే టెన్షన్‌ని తీర్చడం మన వల్ల కాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఆ ఫీవర్ వెంటనే తగ్గకపోవచ్చు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు పట్టొచ్చు. కానీ 5 రోజులు, 6 రోజులు పట్టినా గాని పేషెంట్‌కి గనక మనం ముందు కన్వే చేస్తే ఓపిక పడతారు గానీ, కన్వే ముందు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మనకి బీభత్సమైన మనకి నిన్న చెప్పుకున్నాం గదా! పేషెంట్ మస్ట్ బి ట్రీటెడ్, అది చాలా ఇంపార్టెంటు. ఆ పర్టిక్యులర్ ఆర్గానో లేదా పర్టిక్యులర్ డిసీజ్ కాకుండా పేషెంట్ యాస్ ఎ హోల్ మనం ట్రీట్ చేయాలని మనం చదువుకున్నాం కదా! సో, అందులో భాగంగానే మళ్ళా సమ్‌టైమ్స్ sometimes that particular pain is the only symptom the patient wants to be cured. But if it is an old symptom, it will be the last thing go away. కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ పెయిన్ ఏదైతే ఉంటదో ఆ పేషెంట్ అదే తగ్గాలని కోరుకుంటూ ఉంటాడన్నమాట. కానీ అది ఓల్డ్ సిమ్టమ్. సో అది లాస్ట్ తగ్గేది అదే. సో అది ఇప్పుడు తగ్గదు అని మనం చెప్పాలన్నమాట. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ది పేషెంట్ విల్ బాదర్ యువర్ లైఫ్ అవుట్ వాంటింగ్ టు నో వెన్ దట్ పెయిన్ ఈస్ గోయింగ్ టు బి క్యూర్డ్. సో ఇంకా వాళ్ళు మిమ్మల్ని మామూలుగా చావగొట్టరు అనమాట. సో ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఈ ప్రాబ్లం ఎప్పుడు తగ్గుతుంది అని మనల్ని ఫుల్ బాదర్ చేస్తూ ఉంటారని చెప్పి. బట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద మ్యాటర్, యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ టు రిలీవ్ దట్ పెయిన్ ది ఫస్ట్ టైం. సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ పెయిన్ ఫస్ట్ తగ్గించడానికని చెప్తున్నారు. ఇఫ్ యూ డూ రిలీవ్ ఇట్, యు నో దట్ యు హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఫర్ ది లాటర్ సిమ్టమ్స్ షుడ్ ఆల్ గో అవే ఫస్ట్. సో ఒకవేళ నిజంగా అది ఓల్డ్ సిమ్టమ్ అయినప్పుడు మనం మందిచ్చిన తర్వాత ముందు గనక ఓల్డ్ సిమ్టమ్ గనక పోయిందంటే మనం ఆ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ లో మిస్టేక్ మనం చేస్తామని మనకి అర్థం అవ్వాలి. ది లాటర్ సిమ్టమ్స్ షుడ్ ఆల్ గో అవే ఫస్ట్. లాటర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తగ్గాలి కానీ ఆ పాతవి ఓల్డ్ సిమ్టమ్స్ ని ముందు గనక మనం తగ్గించడానికి ప్రయత్నం చేసిన అవి తగ్గినా గానీ ఖచ్చితంగా కేసు డిజాస్టర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. మనం బాగా ఈ హెరింగ్ లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ని కూడా మనం చాలా బాగా అర్థం చేసుకొని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో అది దాని అండర్స్టాండింగ్ కూడా కొన్నిసార్లు సమ్ టైమ్స్ మనకి డిఫికల్ట్ గా అనిపిస్తుంది. హెరింగ్ లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ని కొన్ని కేసెస్ లో అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే ఒక మోర్ ఇంపార్టెంట్ పార్ట్ లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఆ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ లో రిలీఫ్ వచ్చేసి ఈ లెస్ ఇంపార్టెంట్ పార్ట్ లోకి డిసీజ్ ట్రావెల్ చేస్తుంది.
చేసేసి ఈ లెస్ ఇంపార్టెంట్ పార్ట్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ లోపల ఉన్నది చాలా మేజర్ కాబట్టి ఈ బయటికి ఏదైతే వచ్చిందో అది కూడా చాలా ఒక పెద్ద ఎక్స్‌ప్లోజన్ లాగే బయటకొస్తది. సో, ఈ ఎక్స్‌ప్లోజన్ మనకి చాలా భయంకరంగా మనకు అనిపించొచ్చు కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఈ మధ్య ఒక కేసు సివియర్ క్రానిక్ ఎగ్జిమా ఎన్నో ఇయర్స్ నుంచి ఎగ్జిమా ఒక లేడీకి. ఎగ్జిమా అయితే ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయిన తర్వాత విచిత్రంగా రింగ్ వార్మ్ వచ్చింది ఆవిడకి. రింగ్ వార్మ్ వచ్చింది. రింగ్ వార్మ్ వచ్చి ఆ ఎగ్జిమా ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిపోయింది. బట్ ఇప్పుడు ఈ రింగ్ వార్మ్ సతాయించేస్తుందన్నమాట. సో, ఇలాంటి సందర్భాల్లో వాట్ వి హావ్ టు డూ, మనం ఏం ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ క్రానిక్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఎగ్జిమాలో రిలీఫ్ వచ్చి ఇప్పుడు రింగ్ వార్మ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ డిసీజ్ కొద్దిగా కంపారిటివ్లీ సింపుల్ ఫామ్. ఆ రింగ్ వార్మ్ కూడా అంత చిన్న కంప్లైంట్ అయితే ఏమీ కాదు. బట్ కానీ ఆవిడకి వచ్చిన ప్రీవియస్ ఎగ్జిమా కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిమా కంప్లైంట్ లో అంత బెస్ట్ రిలీఫ్ అన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆ కంప్లైంట్ లో ఎప్పుడైతే రిలీఫ్ వచ్చి ఇది వచ్చిందో ఖచ్చితంగా మనకి అర్థమైంది ఏంటంటే దిస్ రింగ్ వార్మ్ ఆ ఎగ్జిమా కన్నా ఖచ్చితంగా సేఫర్ అన్నమాట. సేఫ్ అన్డౌటెడ్లీ. సో ఇప్పుడు మళ్ళీ కేసు ఎలా వెళ్తుంది అన్నది మనం చూసుకోవాలన్నమాట. సో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అండర్ ది లాస్ ఆఫ్ హెరింగ్ లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ఆర్ వెదర్ అక్కడ ఏమైనా వేరే టైప్ ఆఫ్ సపరేషన్ కానీ లేదా వేరే రాంగ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ లోకి కానీ వెళ్ళిపోతుందా లేదా అన్నది మనం చాలా కేర్ఫుల్ గా మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి. సో తర్వాత రింగ్ వార్మ్ కి మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏ పస్యులర్ ఎరప్షన్స్ కనుక స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆ పస్యులర్ ఎరప్షన్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఎంత భయంకరంగా అంటే పేషెంట్ ఇంకేమీ చేయలేని పొజిషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. అసలు బెడ్ మీద దిగలేని పొజిషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఎలా ఎంతలా అయిపోయినా గానీ అది ఖచ్చితంగా హెర్రింగ్ లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ప్రకారమే మనకు జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి బయట కనిపించే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దాని గురించి గనక ఎక్కువ మనం తాపత్రయపడిపోయి దాన్ని తగ్గించడానికి గనక మనం ప్రయత్నం చేసామంటే మళ్ళా ఆ ఓల్డ్ కంప్లైంట్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళా పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ హెరింగ్ లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ని బాగా అర్థం చేసుకోండి, బాగా అవగాహన చేసుకోండి. అది బాగా అవగాహన చేసుకున్నప్పుడే మనకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ గా వెళ్తున్నా రాంగ్ గా వెళ్తున్నా అని మనకి అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మనం సైడ్గా కేసు ట్రీట్ చేస్తున్నాం. సైడ్గా కేసు రైటో లెఫ్టో మనం ట్రీట్ చేస్తున్న తర్వాత ఈ సైడ్గా పెయిన్ లో రిలీఫ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏ షోల్డర్ పెయిన్ లేదా ఏ ఎల్బో పెయిన్ గనక మనకి స్టార్ట్ అయ్యింది అనుకోండి, మనం అప్పుడు ఎలా జడ్జ్ చేయాలన్నది మనం బాగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వై బికాస్ మనం ఒక సిఎన్ఎస్ ఒక మేజర్ సిస్టమ్ నుంచి కంపారిటివ్లీ మైనర్ సిస్టమ్ లోకి మనం డిసిజన్ తీసుకొని వచ్చాం. ఈవెన్ దో అది బిలో అప్వర్డ్ పైకి వెళ్ళినా కానీ. సో అప్పుడు మనం ఇచ్చిన రెమెడీ రైటా రాంగ్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ దో ఆ సిస్టమ్ వైజ్ మనం కంపారిజన్ లో ఖచ్చితంగా మనకి నర్వస్ సిస్టమ్ కన్నా స్కెలిటల్ సిస్టమ్ కంపారిటివ్ గా లెస్ ఇంపార్టెంట్. సో అక్కడ కూడా మనకి మోర్ ఇంపార్టెంట్ పార్ట్ నుంచి లెస్ ఇంపార్టెంట్ పార్ట్ కే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇచ్చిన రెమెడీ మన రైట్ అని మనం అర్థం చేసుకొని వీ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. సో చెప్పాను కదా, అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ది లా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ఆర్ నాట్ అన్నది కొద్దిగా ట్రిక్కీగా మనకి అనిపిస్తుంది. బట్ దాన్ని కూడా మనం ఎగ్జాక్ట్ గా మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, ఇట్ ఈస్ సమ్ టైమ్స్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ఏ పేషెంట్ టు సే. చాలా సందర్భాల్లో పేషెంట్ హోల్డ్ చేయడం, మన పేషెంట్ కి బాగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడం,
అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు చెప్తారు. దట్ సిమ్టమ్ మస్ట్ నాట్ బి క్యూర్డ్ ఫస్ట్, బట్ దీస్ లిటిల్ సిమ్టమ్ దట్ యూ డూ నాట్ కేర్ మచ్ అబౌట్ విల్ గో అవే ఫస్ట్. సో బాబు అది ఇంకా అది తగ్గడానికి టైం పడుతుంది, నువ్వు కంగారు పడిపోతే అవ్వదు, దానికన్నా ముందు ఇవన్నీ తగ్గిపోతాయి, అది లాస్ తగ్గుతుంది అని మనం పేషెంట్కి మనం ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుంది అన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పేషెంట్కి మనం ఎంత క్లారిటీ ఇస్తే ఆ పర్టికులర్ కేసులో అంత పేషెంట్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మన దగ్గర హోల్డ్ అవుతారు. సో మనం ఎంత క్లారిటీ ఇవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతామో, ట్రీట్మెంట్ చేస్తుంటామో, మనకి అంత కాంప్లెక్స్ గా అయిపోతుంది అనమాట కేసు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చరు లేదా వాళ్ళు పెట్టే ప్రెషర్ ని మనం తట్టుకోలేం. సో డైరెక్ట్ గా స్ట్రైట్ అవే మనం ఓపెన్ గా వాళ్ళకి చెప్పేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఖచ్చితంగా ఆ పేషెంట్ మనకి హోల్డ్ అవుతారు. నెక్స్ట్, you will hold that patient for life simply because you have told the truth, simply because you have exhibited to her that you know. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక పేషెంట్ వచ్చారు, ఎగ్జామిన్ చేసాము, ఏ స్టమక్ పెయిన్ తో వచ్చారు, ఎగ్జామిన్ చేసాము, చూసిన తర్వాత ఖచ్చితంగా మెగ్బర్నెస్ పాయింట్ లో పెయిన్ ఉంది, లేదా బ్యాక్ ని నుంచి పెయిన్ టువర్డ్స్ టెస్టికల్స్ వెళ్తుంది లేదా టువర్డ్స్ జెనైటల్స్ వెళ్తుంది. సో ఖచ్చితంగా ఆ కేసు అయితే మనకి రేనల్ క్యాలిక్యులై అయ్యాను, లేదంటే ఈ కేసు అయితే మనం అపెండిసైటిస్ అనో మనం ముందు చెప్పి కనుక స్కాన్ కనుక పంపించామంటే ఖచ్చితంగా అది ఉన్నప్పుడు ఖచ్చితంగా పేషెంట్ మనకి ఇక్కడ చెప్పినట్టు యూ విల్ హోల్డ్ దట్ పేషెంట్ ఫర్ లైఫ్ అని చెప్పి, సో ఆ పేషెంట్ మనం ఖచ్చితంగా మనం హోల్డ్ చేసేయగలుగుతాం అనమాట. సో ఆ క్లారిటీ ఖచ్చితంగా మన పేషెంట్ కి ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. నెక్స్ట్, సచ్ బిజినెస్ ఇస్ హానెస్ట్లీ అక్వైర్డ్ బిజినెస్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక పేషెంట్ కి మనం అంత క్లియర్ గా ఎంత క్లారిటీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్ దగ్గర మనకు క్రెడిబిలిటీ అంతలా పెరుగుతుంది అనమాట. సో ది ఎంటైర్ ప్రాక్టీస్ డిపెండ్స్ అపాన్ దట్ క్రెడిబిలిటీ ఓన్లీ. సో మనం ఆ క్రెడిబిలిటీని ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి. ఆ క్రెడిబిలిటీని కనుక తెచ్చుకోలేకపోతే మన ప్రాక్టీస్ లోని ఖచ్చితంగా మనం ముందుకి వెళ్ళలేము. సో కెంట్ ఎప్పుడూ కూడా మనకి ఆయన చెప్పే మెట్రమెడికల్తో పాటుగా చాలా ఫిలాసఫీ చెప్తారు. మన ఆర్గనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనల్ చెప్తారు, ఫిలాసఫీ ప్రిన్సిపల్స్ చెప్తారు. నాట్ ఓన్లీ దట్, డే టు డే ప్రాక్టీస్ లో మనం ఎలా ఉండాలన్నది కూడా మనకి చాలా క్లియర్ గా మనకి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, ది కెటారల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ద నోస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రబుల్సమ్ ఇన్ సల్ఫర్. ఈ కెటారల్ ఎఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రీమ్లీ ట్రబుల్సమ్ గా ఉంటాయని చెప్పి, స్మెల్ బిఫోర్ ద నోస్ యాజ్ ఆఫ్ అన్ ఓల్డ్ కెటార్, and so troublesome is the sulfur nose, so troublesome is this catarrhal state, that with orders he is made sick. స్మెల్ నోస్ ముందు ఏదో స్మెల్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఆ ఓల్డ్ కెటార్ ఎంత బాగా ఎంత వర్స్ట్ గా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. అది ఎంత ట్రబుల్సమ్ గా ఉంటదంటే ఆ నోస్ అది కూడా, ఈ కెటారల్ స్టేట్ అది కూడా, దట్ విత్ ఆర్డర్స్ హీస్ మేడ్ సిక్. ఆ కెటార్ ఉన్నప్పుడు ఏమైనా చిన్న స్మెల్స్ కూడా సిక్ అయిపోతూ ఉంటారు అనమాట. హీ థింక్స్ హీ స్మెల్స్ హిజ్ ఓన్ కెటార్. వాడికి ఏం ఫీల్ అవుతాడంటే వాడి ఓన్ స్మెల్లే, వాడి కెటార్ ఏదైతే ఉందో ఆ స్మెల్లే వాడికి వస్తుందని ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ థింగ్స్ అదర్స్ ఆల్సో స్మెల్ ఇట్. మిగతా వాళ్ళు కూడా ఆ స్మెల్ ని ఫీల్ అవుతారని ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి కేసులు మీకు చాలా చాలా వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. నా నుంచి ఏదో వాసన వచ్చేస్తుంది, ఈ వాసన ఎలాగైనా పోవాలని మొత్తం అన్ని హాస్పిటల్స్ తిరిగేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా చాలా కేసెస్ నేను ట్రీట్ చేశాను. బాడీ మొత్తం స్మెల్ వచ్చేస్తుందండి, అక్కడ ఏ స్మెల్ ఉండదు, కానీ వాళ్ళు మాత్రం అలా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్,
ది స్మెల్ ఆఫ్ ది సోల్డ్ catarrh ఆర్ ఆఫ్ ఫిల్దీ థింగ్స్ కీప్స్ హిమ్ నాజియేటెడ్. ఈ స్మెల్ ఓల్డ్ catarrh లేదా ఫిల్దీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంకా వికారం వచ్చేస్తుంది అనమాట. ఈ సబ్జెక్ట్ టు కొరైజాస్ కాన్స్టెంట్ స్నీజింగ్, స్టాపేజ్ ఆఫ్ ద నోస్. ఫ్రీక్వెంట్ గా జలుబులు వచ్చేస్తూ ఉంటాయి, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, ముక్కు దెబ్బడేసి వస్తూ ఉంటది. అండర్ కొరైజా వి రీడ్ ఫ్లూయెంట్ లైక్ వాటర్ ట్రిక్లింగ్ ఫ్రమ్ ద నోస్. ఆ కొరైజాలోని ఎంత ఫ్లూయెంట్ గా ఉంటదంటే అలా ముక్కు నుంచి అలాగా ఒక ట్యాప్ కారిపోయినట్టు కారిపోతుంది మనకి చెప్పి. ఆల్ ద నేసల్ డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్ అండ్ బర్నింగ్. ఆ నోస్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా యాక్రిడిటీ బర్నింగ్ ఉంటది. మన ఆర్సెనిక్ ఆల్బంలో గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఆ కొరైజా క్రానిక్ అని ఒక రూబ్రిక్ చెప్పాను నేను. అది ఎంత ఇంపార్టెంట్ రూబ్రిక్ అంటే ఈ క్రానిక్ కొరైజాస్ కేసెస్ లో సల్ఫర్ చాలా 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 హెల్ప్ఫుల్ రెమెడీ. మీకు ఆ మనం ఊహించలేమన్నమాట. అన్ని కేసెస్ నేనైతే కొన్ని వందల పైనే చేశాను, వేల కేసులే చేశాను. ఓన్లీ మోర్ దాన్ హండ్రెడ్స్, అసలు 1000+ కానీ 1000 లోపల అయితే కాదు. క్రానిక్ కొరైజా కేసెస్ ఎందుకంటే మనకి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే కేసులు ఇవన్నీ. మనకి ఈ సల్ఫర్ తోని, ఆర్సెనిక్ తోని, క్యాల్కేరియా తోని ఇలాంటి రెమెడీస్ లోని మనం ట్రీట్ చేసి తగ్గించినవి చాలా కేసెస్ ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆ రూబ్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. మనం చాలా కేసెస్ లోని ఆ రూబ్రిక్ ని యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ ద నేచురల్ డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్ అండ్ బర్నింగ్. దిస్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ సల్ఫర్. ఎవ్రీ టైమ్ హీ టేక్స్ కోల్డ్ ఇట్ బ్రింగ్స్ ఆన్ కొరైజా. ఏమాత్రం చల్లగల్లోకి వెళ్ళాడు వాడికి జలుబు, ముక్కు కారిపోతూ ఉంటుంది. కెనాట్ టేక్ ఏ బాత్, he cannot become overheated, cannot get into a cold place, and cannot overexert himself without getting his cold in the mouth. ప్రతి దానికి కూడా జలుబు వచ్చేస్తూ ఉంటది అనమాట. స్నానం చేస్తే చాలు జలుబు వచ్చేస్తుంది, ఓవర్ హీట్ అయితే చాలు జలుబు వచ్చేస్తుంది, కోల్డ్ ప్లేస్ లోకి వెళ్తే చాలు జలుబు వచ్చేస్తుంది. ఏమాత్రం ఓవర్ ఎగ్జర్ట్ అవ్వలేడు, ఎందుకంటే జలుబు ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటది. సో ఓవర్ హీటెడ్ అంటే మనం కార్బోవిజిల్ నుంచి చదువుకున్నాము. కార్బోవిజిల్ చాలా అద్భుతంగా ఇచ్చాడు ఓవర్ హీటెడ్ అంటే ఏంటిది అన్నది. మనం ఒక బాగా చల్లని ప్రదేశం, చల్లని ప్లేస్ నుంచి ఒక వామ్ రూమ్ కి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా రూమ్ హీటర్ పెట్టిన రూమ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనకి లోపల ఏం జరుగుతుంది? సరే, అక్కడ మన కార్బోవిజిల్ లో చెప్పాడు, చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటంటే ఇంక ఎక్కువ టైమే ఉండం కదా, వెళ్ళిపోతాం కదా, మళ్ళీ బయట ఎందుకు మళ్ళీ ఈ కోట్ ఎప్పడం అని కోట్ ఎప్పకుండా అలా ఉంచేసుకోవడం వల్ల కొద్ది టైం అయ్యేసరికల్లా లోపల చెమటది పట్టేసి పేషెంట్ ఒక రకమైన స్టేట్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే ఆ ముందే ఫుల్ చల్లని ప్లేస్ నుంచి ఒక వామ్ ప్లేస్ లోకి వచ్చాడు. వామ్ ప్లేస్ లోకి వచ్చి అక్కడ సప్రెస్డ్ ఆ పెరిస్పిరేషన్ అవన్నీ లోపల లోపల వచ్చి అవి బయటికి పూర్తి స్థాయిలో రాలేక ఆ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ లేదా చేంజ్ ఆఫ్ వెదర్ వీటన్నిటి ఎఫెక్ట్ కలిపి ఆ పేషెంట్ మీద పడిపోద్ది అనమాట. దట్ ఈస్ ఓవర్ హీటెడ్ అన్నది. సో ఇది సల్ఫర్ లోని కూడా ఉంది. కంప్లైంట్స్ ఫ్రమ్ ఓవర్ హీటెడ్ అన్నది మనకి కార్బోవిజిల్ అని కూడా మనం చదివాము, డల్ఫ్మెరల్ అని కూడా చదివాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది he cannot get into a cold place and cannot overexert himself without getting his cold in the nose. ఏ మాత్రం ప్రతి దానికి కూడా జలుబు వచ్చేస్తూ ఉంటది అనమాట, ప్రతి చిన్న చిన్న వాటికి కూడా. చేంజెస్ ఆఫ్ ది వెదర్ ఎస్టాబ్లిష్ ఏ న్యూ అటాక్. వెదర్ చేంజెస్ వచ్చినాయి అంటే ఒక న్యూ అటాక్ వచ్చేస్తూ ఉంటది. ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ నెంబర్స్ ఆఫ్ దోస్ ఓల్డ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ సల్ఫర్ ద స్ప్రింగ్ ఫర్ బాయిల్స్ and as a spring cleanser, that for the rest of the year they suffer from coryza and various complaints of the sulfur. సో చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేను. చాలా ఓల్డ్ పీపుల్ ఎవరైతే అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఈ బాయిల్స్ కి వాటికి కూడా ఆ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ సల్ఫర్ తీసుకొని ఆ స్ప్రింగ్ క్లీన్జర్ కి, అంటే స్ప్రింగ్స్ ఉంటాయి కదా వాటిలోని
మనకి ఈ సల్ఫర్‌ని వేస్తారనమాట. ఆ వాటర్‌ది క్లీన్ అవ్వడం. అలాంటివి యూజ్ చేసినప్పుడు దట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ మొత్తం గూడా వాళ్ళు ఈ జలుబుతోని ఫుల్‌గా సఫర్ అవుతూ మళ్ళా వేరియస్ కంప్లెయింట్స్ ఆఫ్ ది సల్ఫర్ తోని సఫర్ అవుతూ ఉండడం నేను చాలా మందిని చూసానని మనకు చెప్తున్నారు. ఇఫ్ యూ కెన్ హంట్ ఔట్ సమ్ ఆఫ్ దీస్ ఓల్డ్ సల్ఫర్ టేకర్స్, యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ పిక్చర్ ఆఫ్ సల్ఫర్. సో, మనం ఈ ఓల్డ్ సల్ఫర్ బాగా తీసుకునే ఓల్డ్ వాళ్ళని గనక చూస్తే, మనకి సల్ఫర్ పిక్చర్ చాలా అద్భుతంగా వస్తదని మనకు ఇంట్రెస్టింగ్ ఫర్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ టు లుక్ అపాన్. సో, హోమియోపతిక్ డాక్టర్‌కి మనకు బాగా క్లియర్ కట్‌గా చూడడానికి అర్థమవుతుందని చెప్పి. హి ఈస్ ఆల్సో సబ్జెక్ట్ టు నోస్ బ్లీడ్, డ్రై అల్సర్స్ అండ్ స్కాబ్స్ ఇన్ ద నోస్. సో, నోస్ బ్లీడ్, డ్రై అల్సర్స్, స్కాబ్స్ నోస్‌లోంచి వస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. నెక్స్ట్, ఐ హావ్ క్వైట్ సఫిషియెంట్‌లీ డిస్క్రైబ్డ్ ది జనరల్ యాస్పెక్ట్ ఆఫ్ ద ఫేస్ ఇన్ ద సల్ఫర్. ఆల్రెడీ ఫేస్ యాస్పెక్ట్ ఎలా ఉంటుందన్నది నేను ముందే చెప్పేసాను. జనరల్ యాస్పెక్ట్ లోనే ఎలా ఉంటుందని మనకు చెప్తాను. బట్ వి మస్ట్ ఎస్పెషల్లీ రిమెంబర్ ది వీనస్ స్టాసిస్. సో ఖచ్చితంగా మనం ఆ వీనస్ స్టాసిస్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ది డర్టీ అపియరెన్స్, ది రెడ్ స్పాట్స్, ది సిక్లీ లుక్, ది అపియరెన్స్ ఆఫ్ ఫాల్స్ ప్లెథోరా. సో వీటన్నిటిని కూడా సల్ఫర్ ఫేస్ మీకు గుర్తొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు బాగా గుర్తు రావాలని మనకు చెప్తాం. సో ఆ వేనస్ స్టాసిస్ క్లియర్ కట్ గా చూస్తాం, పఫీగా ఆ అయిపోద్ది ఫేస్. అదిని డర్టీ అపియరెన్స్ ఉంటుంది ఫేస్, ఆ రెడ్ స్పాట్స్ ఉంటాయి, సిక్లీ లుక్ ఉంటాడు. అది కాకుండా అపియరెన్స్ ఆఫ్ ఫాల్స్ ప్లెథోరా కూడా చూస్తామని చెప్తాం. ఫాల్స్ ప్లెథోరా అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ యూ ఇఫ్ ఏ పేషెంట్ ఈజ్ ఫుల్ బ్లడెడ్ పేషెంట్ అనుకోండి, ఫుల్ గా ప్లెథోరిక్, మన చెప్పుకునే ప్లెథోరిక్ బెల్డోనా లాంటి రెమెడీ అనుకోండి, వాళ్ళలోని ఫుల్ బ్లడెడ్నెస్ ఉంటుంది. ఫుల్ బ్లడెడ్నెస్ ఉండి వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళ ఫేస్ కానీ బాడీ కానీ రెడ్గా అయిపోవడం అన్నది కామన్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఫాల్స్ ప్లెథోరా అంటే అది కాదు. వాడి బాడీలో బ్లడ్ అయితే అంత ఎక్కువగా ఉండదు. ఎక్కువగా లేకపోయినా గానీ ఆ వీనస్ స్టాసిస్ వలన ఆ ఒక్కసారి కంజెషన్ వచ్చేస్తుంది అనమాట ఆ పార్ట్ కి, ఆ స్పెసిఫిక్ పార్ట్స్ కి. ఆ స్పెసిఫిక్ పార్ట్ కి కంజెషన్ వచ్చేసి అక్కడ ఏదో ఫుల్ గా బ్లడీగా అయిపోతే అది మనం చూసి వీడికి బాగా బ్లడ్ ఉందని అనుకోవడం అవ్వదన్నమాట. సో అక్కడ క్లియర్ కట్ గా మనకి ఏంటంటే ఆ స్టాసిస్ వలన ఆ ఇంటర్నల్ గా ఆ కంజెషన్ వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా రియాక్షన్ వచ్చేస్తుంది వాళ్ళలోని. ఆ మొత్తం రెడ్ గా అయిపోవడం. ఏ పార్ట్ లో ప్రతి పార్ట్ లోని ఏ పార్ట్ లోనైతే ఆ పార్ట్ లోని ఒక గట్టిగా ప్రెజర్ పెట్టినా అక్కడ మొత్తం రెడ్ గా అయిపోవడం చూస్తూ ఉంటాం అనమాట. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్. మనం బాగా కరెక్ట్ గా జడ్జ్ చేసుకోవాలన్నమాట. వెదర్ ఈ ఆ రెడ్నెస్ అది కూడా ఫుల్ బ్లడెడ్నెస్ వలన వస్తుందా, లేదా ఆ ఫుల్ బ్లడెడ్నెస్ వల్ల కాకుండా ఆ ఫాల్స్ ప్లెథోరా వలన వస్తుందా అన్నది వీ హ్యావ్ టు జడ్జ్. సో ఫాల్స్ ప్లెథోరా రూబ్రిక్ ఉందేమో ఒకసారి చూడండి. ఉంటే ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి. నెక్స్ట్, ది డర్టీ అపియరెన్స్, ది రెడ్ స్పాట్స్, ది సిక్లీ లుక్, ది అపియరెన్స్ ఆఫ్ ఫాల్స్ ప్లెథోరా. ఇట్ ఈస్ ఎ ఫేస్ దట్ చేంజెస్ ఫ్రమ్ పేల్ టు రెడ్. ఆ పేల్ గా ఉన్న ఫేస్ రెడ్ గా అయిపోతుంది అనమాట. ఆ ప్యాలిడ్ ఫేస్ యాక్చువల్ గా ఎనిమిక్ గా ఉంటారు వాళ్ళు చూడడానికి, కానీ ఏ చిన్నది ఇదైనా కానీ ఫుల్ గా ఈజీలీ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. ఫ్లష్డ్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్, ఏ చిన్న ఎక్సైట్ అయినా కానీ ఫ్లష్ వచ్చేస్తుంది. ఫ్లష్డ్ ఫ్రమ్ స్లైటెస్ట్ స్టిమ్యులేషన్, ఆ చిన్న స్టిమ్యులేషన్ కూడా మొహం అంతా రెడ్ గా అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫ్లష్డ్ ఇన్ ద మార్నింగ్, ఎరప్షన్స్ అపాన్ ద ఫేస్ అన్నమాట. సో ఇక్కడ ఇన్ జనరల్ గా బాగా పేల్ గా ఉండే ఆ ఫేస్ ఏ మాత్రం ఎక్సైట్ అయినా ప్రతి చిన్నదానికి కూడా ఆ ఫుల్ గా రెడ్ గా అయిపోయి ఫ్లష్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఫ్లష్, బ్లష్ ఇవన్నీ మనకు తెలుసు కదా. బ్లషింగ్ అన్నది మన అందరికీ తెలుసు. ఆ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బాగా ప్రేమించే, బాగా అది ఇన్ఫాచ్యుయేషన్ అవ్వండి, లవ్ అవనియండి, ఆ అబ్బాయిని చూసేసరికల్లా ఫ్లష్ అయిపోతుంది. మొత్తం ఫేస్ అంతా ఒక రకమైన రెడ్గా అయిపోయి, చెంపలన్నీ రెడ్గా అయిపోవడం,
తెలుస్తూ ఉంటుంది మనకు క్లియర్‌గా. సో, అది సో, వెదర్ అది ఫుల్ బ్లడెడ్‌నెస్ వలన వచ్చిందా? లేదా ఆ బ్లడ్ తక్కువగా ఉన్న పేల్ ఫేస్ రెడ్‌గా అయిపోతుందనుకోండి, ఖచ్చితంగా అది మనకి ఫాల్స్ ప్లెథోరా కింద మనం కన్సిడర్ చేయాల్సుంటుందనమాట. సో, దిస్ ఫాల్స్ ప్లెథోరా డెఫినైట్‌లీ 100% ఇట్ డినోట్స్ ది వీనస్ డెఫిషియన్సీకి ఒక ఇండికేషన్ అనమాట. ఇంటర్నల్‌గా వీనస్ సిస్టమ్ సరిగ్గా లేదు అని మనకి క్లియర్ కట్‌గా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, వీటిని మనం బాగా గుర్తుపెట్టుకొని, బాగా అవగాహన చేసుకొని, ప్రాక్టికల్‌గా మనం వాటిని చాలా బాగా మనం యూజ్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ పీరియాడికల్ న్యూరాలజియస్ ఆఫ్ ది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ చూడండి. ఎస్పెషల్లీ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ అన్నాడు. సో, న్యూరాలజియస్ అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ అంటే మనకి ట్రైజెమినల్ న్యూరాలజియా ఉంటుంది కదా! అందులో ఎస్పెషల్లీ రైట్ సైడెడ్ న్యూరాలజియాస్‌కి మనకి సల్ఫర్ ఒక మంచి రెమెడీ అన్నమాట. లాంగ్ అండ్ టెడియస్ రైట్ సైడ్ న్యూరాలజియాస్. లాంగ్ టెడియస్‌గా ఎక్కువ రోజుల నుంచి ఉన్న ఆ రైట్ సైడ్ న్యూరాలజియాస్‌కి మనకి సల్ఫర్ మంచి రెమెడీ అని చెప్తారు. పెర్సిస్టెంట్ న్యూరాలజియాస్ ఇన్ దోస్ దట్ లివ్ ఇన్ ఏ మలేరియల్ క్లైమేట్ and the short acting remedies given for the neuralgia such as belladonna and naxwamika have only for a short time mitigated this suffering. So ఈ న్యూరాలజియాస్ ఎస్పెషల్లీ ఈ మలేరియల్ క్లైమేట్ లో ఉండే వాళ్ళు వచ్చే న్యూరాలజియాస్ వెన్ ద షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఇచ్చిన తర్వాత బెల్డానా కానీ నక్సామికా కానీ కొద్ది రోజులు మాత్రమే పనిచేసి మళ్ళా అవి పని చేయలేనప్పుడు మనకి సల్ఫర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి. ఇఫ్ అపాన్ స్టడీయింగ్ ద హోల్ కేస్ యు ఫైండ్ ఈ టర్న్స్ అవుట్ టు బి సల్ఫర్ పేషెంట్, సల్ఫర్ విల్ పెర్మనెంట్లీ క్యూర్ ది న్యూరాలజియా. సో ఈ హోల్ కేసుని కనుక మనం చూస్తే ఖచ్చితంగా సల్ఫర్ పేషెంట్ గానే వాడు కనిపిస్తాడు. సల్ఫర్ ఇస్ పెర్మనెంట్లీ క్యూర్ ది న్యూరాలజియా. సల్ఫర్ తో ఈ న్యూరాలజియా మొత్తం పెర్మనెంట్ గా తగ్గిపోతుందని మనకు చెప్తారు. సో ఇక్కడ మనకి ఫేషియల్ న్యూరాలజియా గురించి మనకి క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఆ రైట్ సైడ్ ఫేషియల్ న్యూరాలజియాకి సల్ఫర్ అద్భుతమైన రెమెడీ అని మనకి చెప్తూ ఉన్నారు. అదే మన కోలోసిన్ కి వచ్చేసరికల్లా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ రూబ్రిక్ కూడా ఒకసారి తీయండి. ఆ పెయిన్ రైట్ సైడ్, ప్రోసపాలజియా రైట్ సైడ్ అనే రూబ్రిక్ ఉంటుంది మనకి రెపటరీలోని. ఆ రూబ్రిక్ ని ఒకసారి షేర్ చేయండి. సో నెక్స్ట్ సల్ఫర్ క్యూర్స్ ఎరిసిపెలైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫేస్. ఈ ఎరిసిపెలైటిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కనుక ఫేస్ మీద వస్తే సల్ఫర్ మొత్తం క్యూర్ చేస్తుందని చెప్తున్నారు. Sulfur, the erysipelas commences on the right side of the face and about the right ear, and there is considerable swelling of the right ear, and it spreads slowly, moves with sluggishness, and is unusually purple. సో ఇక్కడ చాలా స్లోగానే వెళ్తూ ఉంటుంది. ఆ స్లగ్గిష్నెస్ కూడా కొద్దిగా ఉంటుంది. అంతేగాని ఫుల్ యాక్టివ్ గా ఉండదని మనకి ఆ స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ స్ప్రెడ్ చాలా స్లోగానే వెళ్తుందని మనకి చెప్తున్నారు అనమాట. అండ్ ఇట్ ఈస్ అన్యూజువల్లీ పర్పుల్. ఎందుకు ఆ పర్పుల్ కలర్ లో ఉంటుందంటే అక్కడ వేనస్ స్లగ్గిష్నెస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేనస్ సిస్టమ్ చాలా డెడ్ స్లోగా ఉంటుంది. ఆ వేనస్ సిస్టమ్ ఎప్పుడైతే డెడ్ స్లోగా ఉందో అది ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి అక్యుములేట్ అయిపోయి అది మనకి పర్పుల్ కలర్ లోని బయటికి మనకి కనిపిస్తుందని మనకి చెప్తున్నారు. నెక్స్ట్ the whole patient is an offensive filthy patient. In spite of washing, his skin looks wrinkled, shriveled and like a dried beef అన్నారు. ఈ హోల్ పేషెంట్ మొత్తం అఫెన్సివ్ గా ఫిల్దీ పేషెంట్. ఇన్స్పైట్ ఆఫ్ వాషింగ్ ఎంత కడిగినా గానీ అది పోదనమాట. ఇన్స్పైట్ ఆఫ్ వాషింగ్ హిస్ స్కిన్ లుక్స్ రింకిల్డ్ గా, ష్రివిల్డ్ గా అండ్ లైక్ డ్రైడ్ బీఫ్ అని చెప్తున్నారు. డ్రైడ్ బీఫ్ ఎలా అయితే ముడతలు పడిపోతుందో
అలాగా కనిపిస్తుందని మనకు చెప్తారు. ఇదే మన ఆర్సెనిక్ ఆల్బమ్‌లో కూడా మనం చదువుకున్నాం. సో, పెట్టుకోండి. సో, అదే కంప్లెయింట్ సల్ఫర్‌లోని కూడా మనం చూస్తూ ఉంటాం. దట్ ష్రివిల్డ్, రింకిల్డ్ అపియరెన్స్ మనకి. Sulfur is not so suitable in the cases that come on with rapidity and great violence. మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఫుల్ గా ఆపోజిట్ ది ఆర్సెనిక్ ఆల్బమ్. ఇక్కడ సల్ఫర్ ఈజ్ నాట్ సో సూటబుల్ ఇన్ ద కేసెస్ దట్ కమ్ ఆన్ విత్ ర్యాపిడ్ గా వచ్చేసే కేసెస్ లో, గ్రేట్ వైలెన్స్ తో వచ్చే కేసెస్ లో, వెసికల్స్, ఎనార్మస్ బ్లబ్స్ అలాంటివి వచ్చే వాటిలో సూటబుల్ కాదు అని చెప్పి. But it suits those cases in which at first there is appearance of mottled dusky red spots on the face and a little distance from it another spot and then another, and these as it were all run together. అంటే ఒకటి మొదలైంది, ఆ తర్వాత ఇంకొద్ది దూరంలో ఇంకోటి మొదలైంది, ఆ తర్వాత ఇంకోటి మొదలైంది, అలా ఒకటి 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 మొదలయ్యి ఓవరాల్ గా మొత్తం అన్ని కలిపి అవి రన్ టుగెదర్ అయిపోతాయి అన్నమాట. And after a week or so it develops into a sluggish erysipelatous state. సో అలా 1 week ఆ తర్వాత ఆ స్లగ్గిష్ ఎరిసిపిలేటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోయి అండ్ ద వెయిన్స్ సీమ్ టు బి డిస్టెండెడ్. వెయిన్స్ అన్ని కూడా డిస్టెండ్ అయిపోయి ఉంటాయి అని మనకి. అండ్ హీఈస్ పాసింగ్ ఇన్ టు స్టేట్ టువర్డ్ అన్కాన్షియస్నెస్. సో నెమ్మదిగా ఆ పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్ లోకి ఆ ఎరిసిపిలేటస్ కండిషన్ లో వెళ్ళిపోతున్నారు అని మనకి చెప్తున్నారు. You will be astonished to see what sulfur will do in such a case, which comes slowly, as if there were a lack of vitality to develop it. A slow, sluggish, erysipelatous inflammation. సో మనం ఆశ్చర్యపోతాం, ఎస్టానిష్ అయిపోతాము. సల్ఫర్ ఆ కేసులో ఏం చేస్తుందో చూసి అది చాలా స్లోగా డెవలప్ అయ్యి ఆ వైటాలిటీ లోపల లేనట్టు స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. స్లో స్లగ్గిష్ ఎరిసిపిలైటిస్ ఇన్ఫ్లమేషన్ గురించి చెప్తున్నాం. అదే ఆర్సెనిక్, ఎపిస్, రస్టాక్స్ వచ్చేసరికల్లా చాలా ర్యాపిడ్ గా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి అన్నమాట. ఆర్సెనిక్ లో కానీ, ఎపిస్ లో కానీ, రస్టాక్స్ లో కానీ. ఆర్సెనికమ్ అండ్ ఎపిస్ బర్న్స్ లైక్ ఫైర్ అండ్ రస్టాక్స్ యాజ్ బ్లిస్టర్స్ అపాన్ ది ఎరిసిపిలైటిస్ ప్యాచెస్. సో ఆర్సెనిక్, ఎపిస్ కి వచ్చేసరికల్లా మనకి ఐ బర్న్స్ లైక్ ఎ ఫైర్, బాగా మంట 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 వచ్చేస్తుంది అనమాట ఫైర్ లాగా. అదే రస్టాస్ కి వచ్చేసరికల్లా బ్లిస్టర్స్ ఉంటాయి ఎరిసిపిలైటిస్ ప్యాచెస్ మీద, అక్కడ బ్లిస్టర్స్ బాగా ఫామ్ అవుతాయని మనకి. సో ఇక్కడ మనకి సల్ఫర్ కి వచ్చేసరికల్లా అసలు అగిష్, ఇక్కడ మనకి ఆర్సెనిక్, ఎపిస్, రస్టాస్ కి వచ్చేసరికల్లా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. The whole face in sulfur is covered at times with patches of moist, scaly, itching, eczematous eruptions. మొత్తం ఫేస్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది ఆ మాయిస్ట్, స్కేలీ, ఇచ్చింగ్, ఎక్జిమేటస్ ఎరప్షన్స్ తోను. ఈ ఎక్జిమేటస్ ఎరప్షన్స్ తోను మొత్తం ఆ ప్యాచెస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. స్కేలీ, మాయిస్ట్ ప్యాచెస్, ఇచ్చింగ్, eczematous eruptions. Crustal actia that involves the scalp and the ears with moisture, thick yellow crust piling up with much itching, which is worse when warmth is better. సో క్రస్టాల్ యాక్టియా అనే స్కాల్ప్ మీద మనకి తలలోని మళ్ళీ చెవుల వెనకాతల ప్రతి చోట కూడా మనకి ఎరప్షన్స్ లాంటివి వచ్చేసి పొక్కులు లాంటివి, అవి మాయిశ్చర్ ఉండి ఎల్లో క్రస్ట్ గా ఫామ్ అయిపోయి దురద ఉండి మళ్ళా వామ్త్ ఆఫ్ బెడ్ డెకరేషన్ మనకి చెప్తూ ఉంది. సో ఓవరాల్ గా అక్కడ మళ్ళా వామ్త్ ఆఫ్ బెడ్ డెకరేషన్, మళ్ళా సల్ఫర్ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని మనం అప్పుడు మాత్రమే ఆ రెమెడీని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ది చైల్డ్ స్లీప్స్ వితౌట్ కవర్స్. అస్సలు ఏది కప్పుకోకుండా తీసేస్తారు అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఏదైతే వీనస్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో
అది సల్ఫర్ అవ్వచ్చు, కార్బోవేజ్ అవ్వచ్చు, లాక్సిస్ అవ్వచ్చు, ఈవెన్ పల్స్టిల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా హార్ట్ పేషెంట్లే అవుతారు అన్నమాట వాళ్ళు. సో వేనస్ రెమెడీస్ అన్నిట్లోని మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి గాలి కావాలి, వాళ్ళకి చల్లదనం కావాలి, వాళ్ళు వేడిని భరించలేరు. If there is itching in parts that are covered, when the parts become warm, the itching increases. సో ఆ ఇచ్చింగ్ ఎక్కడైతే పార్ట్స్ కవర్ అయి ఉన్నాయో అక్కడ అవి వామ్ అయిందంటే లోపల ఇచ్చింగ్ మొదలైపోతుంది, ఎక్కువైపోతుంది. దీస్ ఎరప్షన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఐ డిసీజెస్, కెటరల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది ఐస్ అండ్ నోస్. ఈ ఎరప్షన్స్, ఈ పొక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఐ డిసీజెస్, కెటరల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది ఐస్ అండ్ నోస్ చెప్తాను. సో ఇవి మళ్ళా ఆ ఇచ్చింగ్ తో పాటుగా కంబైన్డ్ గా మనకి కనిపిస్తాయి అన్నమాట. ది సల్ఫర్ పేషెంట్ హెస్ థిక్ ఎన్క్రస్టేషన్స్ అపాన్ ద లిప్స్, స్కాబీ లిప్స్, చాప్డ్ లిప్స్, క్రాక్స్ అబౌట్ ద లిప్స్ అండ్ ద కార్నర్స్ ఆఫ్ ద మౌత్. ఈ థిక్ ఎన్క్రస్టేషన్స్ ఈ మనకి పెదవుల మీద వాటి మీద కూడా పెద్ద పెద్ద థిక్ గా బాగా దలసరిగా మనకి క్రస్ట్ లాంటివి ఫామ్ అవుతాయి. చాప్డ్ లిప్స్, క్రాక్స్ ఉంటాయి మనకి లిప్స్ మీద, కార్నర్స్ ఆఫ్ ది మౌత్ లో కూడా ఉంటాయి. ది సెలైవా ఊజెస్ అవుట్ ఆఫ్ ద మౌత్ మేకింగ్ రెడ్ స్ట్రీక్స్ అన్నమాట. సెలవ ఏదైతే ఉందో మౌత్ నుంచి వచ్చేది అది రెడ్ స్ట్రీక్స్ ఉంటాయని మనకి చెప్తారు. దానిలోని చిన్న చిన్న రక్తపు జీరలు మనకి వస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఎరప్షన్స్ విత్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ అబౌట్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ లోని ఎరప్షన్స్ ఇచ్చింగ్ గా ఉంటాయని మనకు చెప్తున్నారు. హెర్పెటిక్ ఎరప్షన్స్ అబౌట్ ద మౌత్. మౌత్ చుట్టూ కూడా ఆ హెర్పెటిక్ ఎరప్షన్స్ ని మనం చూస్తూ ఉంటాం అబౌట్ ద మౌత్. ఆల్ ఆఫ్ దీస్ బర్న్, ఏ ఎక్కడున్నా కానీ ఎరప్షన్స్ అన్ని కూడా మండిపోతాయి, ఎక్స్కోరేట్ అయిపోతాయి ఫ్రమ్ ద మౌత్ ఫ్లూయిడ్స్ ఆఫ్ ద మౌత్. నోట్లోంచి వచ్చే ఆ సెలైవా కానీ కఫం కానీ ఏదైనా కానీ దాని వల్ల ఒరిసిపోతూ ఉంటుంది వీళ్ళకి. రౌండ్ అబౌట్ ద అండర్ జా దేర్ ఈస్ స్వెల్లింగ్ ఆఫ్ ద గ్లాండ్స్. ఈ అండర్ జాలోని స్వెల్లింగ్ ఆఫ్ ది గ్లాండ్స్ మనం చూస్తూ ఉంటాం. స్వెల్లింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ ది మ్యాక్సిలరీ గ్లాండ్స్, స్వెల్లింగ్ ఆఫ్ ది పెరోటిడ్స్. ఈ సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ లో సపరేషన్, స్వెల్లింగ్, అలా స్వెల్లింగ్ ఆఫ్ ది పెరిటిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ది గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ ఆర్ ఎన్లార్జ్డ్. సో ఇక్కడ గ్లాండ్లర్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది సల్ఫర్ లోని మనకి. ఆ ఫేస్ ది సల్ఫర్ పేషెంట్ హ్యాస్ థిక్ ఇన్క్రస్టేషన్స్ అపాన్ ద లిప్స్, స్కాబీ లిప్స్, చాప్డ్ లిప్స్, క్రాక్స్ అబౌట్ ద లిప్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద మౌత్. సో ఈ లిప్స్ కి చుట్టూ కూడా ఈ స్కాబీ లిప్స్, చిన్న చిన్న స్కేల్స్ లాగా, మళ్ళా చాప్డ్ లిప్స్, క్రాక్స్ ఇలాంటివన్నీ కూడా ఫామ్ అవుతాయి. కార్నర్స్ ఆఫ్ ది మౌత్ లో కూడా ఇన్క్రస్టేషన్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆ రూబ్రిక్ ఒకటి ఉంటుంది, కార్నర్స్ ఆఫ్ ది మౌత్, అల్సర్స్ కార్నర్స్ ఆఫ్ ది మౌత్ రూబ్రిక్ ఉంటుంది చూడండి. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ ఎక్స్కోరియేషన్ లాంటిది వచ్చేస్తుంది ఇక్కడ మనకి 2 కార్నర్స్ ఆఫ్ ది మౌత్ లోని, అంటే లిప్స్ ఎక్కడైతే మనకు కలుస్తాయో ఫేస్ ని అక్కడ. సో ఆ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. ది సెలైవా ఊజెస్ అవుట్ ఆఫ్ ద మౌత్ మేకింగ్ రెడ్ స్ట్రీక్స్ అన్నారు. సెలైవా మౌత్ నుంచి ఊజ్ అయిపోతూ ఉంటది. అది ఎక్కడైతే అలా ఊజ్ అయిందో అక్కడంతా కూడా రెడ్ స్ట్రీక్ ఫామ్ అయిపోద్ది. ఎందుకంటే మనకి అక్కడ ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్ అని మనం చదివాం కదా. సో ఆ మౌత్ నుంచి వచ్చి ఆ డిశ్చార్జ్ కూడా ఫుల్ గా అక్కడ ఒరిసిపోద్ది అనమాట. దానివల్ల ఎరప్షన్స్ విత్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ అబౌట్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. లోయర్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ లో ఇచ్చింగ్, బర్నింగ్ ఎరప్షన్స్ ఉంటాయి. హెర్పెటిక్ ఎరప్షన్స్ అబౌట్ ద మౌత్. ఆల్ ఆఫ్ దీస్ బర్న్ అండ్ బికమ్ ఎక్స్కోరియేటెడ్ ఫ్రమ్ ది ఫ్లూయిడ్స్ ఆఫ్ ది మౌత్ అన్నారు.
సో హెర్పెటిక్ ఎరప్షన్స్ అన్నీ ఉంటాయి మౌత్ లోని. అబౌట్ ద మౌత్ ఇవన్నీ కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి అండ్ బికమ్ ఎక్స్కోరియేటెడ్ ఫ్రమ్ ద ఫ్లూయిడ్స్ ఆఫ్ ద మౌత్ అన్నారు. ఇది మనకి జనరల్ ఫీచర్ లో భాగంగానే ఆ లోపల నుంచి వచ్చే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికైతే వస్తాయో అక్కడ ఎక్స్కోరియేషన్ వచ్చేస్తుంది అనమాట. రౌండ్ అబౌట్ ది అండర్జా దెర్ ఈస్ స్వెల్లింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అన్నారు. ఈ అండర్జా కిందన గ్లాండ్లర్ స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ ది మాక్సిలరీ గ్లాండ్స్, స్వెల్లింగ్ ఆఫ్ ది పెరిటిడ్స్. ఈ సబ్ మాక్సిలరీ గ్లాండ్స్, పెరిటిడ్స్ స్వెల్లింగ్ ఉంటుంది. ది గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ ఆర్ ఎన్లార్జ్డ్. ఈ అందుకే ఇక్కడ మనకు స్క్రోఫులస్ డయాసిస్ అని మనం చెప్పుకుంటాం కదా, ఈ స్క్రోఫులస్ డయాసిస్ అందుకే అన్నమాట. ఈ గ్లాండ్లార్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే గ్లాండ్స్ లో వచ్చే ట్యూబర్క్యులర్ టెండెన్సీస్ ఏవైతే ఉందో దాన్ని మనం స్క్రోఫులా అని చెప్తూ ఉంటారు. అది ఓల్డ్ టెర్మినాలజీ. ఇప్పుడు ఆ టెర్మినాలజీస్ చాలా మారిపోయి. బట్ కానీ ఏదైనా కానీ ఆ గ్లాండ్స్ ఆఫ్ ద నెక్ చుట్టూ కూడా మనకి ఎన్లార్జ్మెంట్స్ రావచ్చు. అవి సబ్ మాక్సిలరీ గ్లాండ్స్ అవ్వచ్చు, పెరిటిడ్ గ్లాండ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఇన్ ద సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ద టీత్ బికమ్స్ లూజ్, ది గమ్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్ అండ్ బ్లీడ్ అండ్ బర్న్. సో టీత్ మొత్తం లూజ్ అయిపోతాయి, గమ్స్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్ అండ్ బ్లీడ్ అండ్ బర్న్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. చూడండి, మనకి గమ్స్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్ రూబ్రిక్ ఉంటుంది. ఈ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. అందులో కనుక మీరు చూస్తే మొత్తం అన్ని కూడా వైదర్శి అది షేర్ చేయండి. అందులో అన్ని కూడా మనకి చాలా డీప్ యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే డెంటిస్ట్లకి కూడా ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే బోన్ లాస్ అని చెప్తూ ఉంటారు. మీకు బోన్ లాస్ అయిపోతుంది, అందువల్ల గమ్స్ రిసీడ్ అయిపోతూ ఉంటాయి. సో రిసీడింగ్ గమ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్, చాలా మోస్ట్ కామన్ కాంప్లికేషన్. ఇప్పుడు ఆ రూబ్రిక్ లో కనుక చూస్తే మొత్తం అన్ని కూడా డీప్ సీటెడ్ డీప్ యాక్టింగ్ రెమెడీస్ మాత్రమే అందులో ఉంటాయి. మనం కార్బోవేట్ చదివినప్పుడు కూడా మనం చదువుకున్నాం ఇవే రూబ్రిక్స్. అక్కడ కూడా టీత్ బికమ్స్ లూజ్, గమ్స్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ అది వేనస్ రెమెడీనే, మనకి సల్ఫర్ వేనస్ రెమెడీనే. ఇలాంటి వేనస్ రెమెడీస్ లోని ఈ వేనస్ రెమెడీస్ లో కూడా బాగా డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ కాంప్లికేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం మెట్రమెడికాలో. ది టీత్ డికే, దెర్ ఈస్ ఎ జనరల్ అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ద మౌత్ అండ్ టంగ్. టీత్ మొత్తం డికే అయిపోతాయి. ఆ చూడండి, టీత్ డికేలో ప్రిమెచ్యూర్లీ అనేసి ఒక రూబ్రిక్ ఉంటుంది చూడండి. ఆ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. కంపల్సరీగా మనం కేషీట్ తీసుకున్నప్పుడు పిప్పళ్ళు ఏమన్నా ఉన్నాయా లేవా అన్నది మనం కంపల్సరీగా అడగాలి. అవి ఏ ఏజ్ లో వచ్చినాయి అన్నది కూడా మనం కంపల్సరీగా అడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఆ కేరీస్ టీత్ అంటే ఏంటంటే అర్థం, మన బాడీలో అన్నిటికన్నా మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్. ఇది క్విజ్ క్వశ్చన్ కూడా. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ అంటే డెంటల్ ఎనామిల్ కింద మనం చెప్పుకుంటాం. సో అంతటి డెంటల్ ఎనామిల్ ఏదైతే ఉందో దాన్నే మొత్తం తినేస్తూ ఉండి కేరీస్ వచ్చేసి పుచ్చిపోయి అంటే ఆ బాడీ లోపల ఇంటర్నల్ హెల్త్ కి మనకి అవన్నీ కూడా ఇండికేషన్స్. సో పిల్లల్లో వాళ్ళలో పిప్పళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఇట్ డినోట్ సీరియస్ కాంప్లికేషన్స్ ఇన్ ద చిల్డ్రన్. సో వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ కి వాటికి కూడా మనకి చాలా క్లియర్ కట్ గా సీరియస్ కాంప్లికేషన్స్ వాళ్ళకి ఫ్యూచర్ లో రాబోతాయని మనకి క్లియర్ కట్ గా మనకి అర్థం అవుతూ ఉంటుంది. సో ప్రతి రూబ్రిక్ ని, ప్రతి సిమ్టమ్ ని అలాగా డీప్ సీటెడ్ గా లోతుగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. సో దట్ ఆ డిసీజ్ యొక్క స్ట్రెంగ్త్ మనకి అర్థం అవుతుంది. లోపల మన డిసీజ్ స్ట్రెంగ్త్ ఏంటిది అన్నది మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, స్వీట్లు తినేయడం వల్ల, చాక్లెట్లు తినేయడం వల్ల వీడి పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి చూడండి. అదే అబ్సల్యూట్లీ రాంగ్. అసలు ఈ చాక్లెట్లు తినడం వల్ల, పళ్ళు ఇవి తినేయడం వల్ల వచ్చినవి కాదు అది. ఇట్ డినోట్స్ ఇంటర్నల్ హెల్త్ ఎంత డ్యామేజ్డ్ గా ఉందన్నది మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. సో రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి, 3 సార్లు బ్రష్ చేయండి,
3 సార్లు కాదు, రోజుకి మీరు 30 సార్లు చేసినా గానీ ఆ పిప్పల్ని ఎవడు ఆపలేడు. ఆ ఇంటర్నల్ గా రైట్ రెమెడీ మనం వేస్తే తప్ప. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం ఆ డిసీజ్ ప్రాసెస్ ని, డిసీజ్ డెప్త్ ని కూడా మనం ఆ సిమ్టమ్స్ ద్వారా మనం బాగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్, దెర్ ఈస్ జనరల్ అన్‌హెల్తీ కండిషన్ ఆఫ్ ది మౌత్ అండ్ టంగ్. ఈ మౌత్, టంగ్ అన్‌హెల్తీగా ఉంటుంది లోపల. ఫౌల్ టేస్ట్ అండ్ ఫౌల్ టంగ్, అల్సరేషన్ ఆఫ్ ది మౌత్ అండ్ బర్నింగ్ ఇన్ ద అల్సర్స్. ఫౌల్ టేస్ట్, ఫౌల్ టంగ్ ఉంటుంది. ఆ మౌత్ లోని ఫుల్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ లోని బర్నింగ్ ఉంటుంది. ఇన్ ద యాప్తే దేర్ ఇస్ బర్నింగ్, స్టింగింగ్, వైట్ ప్యాచెస్ ఇన్ ద మౌత్. యాప్తేలోని కూడా బర్నింగ్, స్టింగింగ్ ఉంటుంది. ఈ వైట్ ప్యాచెస్ ఉంటాయి మౌత్ లోని. సో ఇక్కడ మళ్ళా గుర్తుపెట్టుకోండి, మనకి రిపెక్టరీ లోని చూస్తే యాప్తస్ మౌత్, యాప్తే అని ఒక రూబ్రిక్ ఉంటుంది మౌత్ లోని. అదే మళ్ళా అల్సర్స్ అని కూడా ఒక రూబ్రిక్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ రెండిటికి కూడా చాలా క్లియర్ కట్ గా వేరియేషన్ ఉంది. అల్సర్స్ అంటే నోట్లో పొక్కులు వస్తేనే దాన్ని అల్సర్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. అలా కాకుండా మనకి టంగ్ మొత్తం ఆ బడ్స్ ఆ ఎలివేట్ అయిపోయి రెడ్గా అయిపోయి నోరంతా మండిపోతూ ఉంటుంది చూసారా, దాన్ని యాప్టస్ కండిషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో దీన్ని ఆ వేరియేషన్ మనకి మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. సో మనం రూబ్రిక్ తీసుకునేటప్పుడు అందులో స్పెసిఫిక్ గా ఏ కాంప్లికేషన్, ఏ కంప్లైంట్ అన్నది మనం చూసుకొని మనం ఖచ్చితంగా మనం దాన్నే మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఈ యాప్టస్ అల్సర్స్ లో మీకు ఈ మధ్య చెప్పే ఉంటాను, ఒక 5-6 months బ్యాక్ ధర్మ వాళ్ళ కజిన్ వాళ్ళ పాప, ఆ పాపని ధర్మ ఏం చెప్పారంటే, అసలు వాళ్ళకి అస్సలు నమ్మకం లేదండి, హోమియో మీద అస్సలు నమ్మకం లేదు. ఆ పాప ఏమో ADHD బేబీ అన్నమాట. అస్సలు నమ్మకం లేదు. బట్ ఇప్పుడు బాగా నోటి లోపల మౌత్ అల్సర్స్ వచ్చేసి మూతి మొత్తం వాచిపోయింది. ఆల్రెడీ అప్పటికి 15 రోజులైంది ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్ళు ముట్టుకొని. ఏజ్డ్ మరి ఎంత అరౌండ్ 7 years ఐ థింక్. 6 to 7 years ఏజ్ ఆ పాపకి. సో తీసుకొచ్చినప్పటికి నాన్ స్టాప్ క్రయింగ్ పాపం. అసలు ఎంత పిటీగా ఉందంటే అంత పిటీగా ఉంది సిచ్యువేషన్. నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. అసలు క్లినిక్ లోపలికి రావాలంటేనే గోల చేస్తుంది పాపం. ఆల్రెడీ ADHD చైల్డ్ కదా. మూతి మొత్తం మాత్రం వాచిపోయి అసలు అంత సివియర్ గా నేను ఎవరికీ చూడలేదు. అంత సివియర్ గా ఉందన్నమాట. సో వచ్చారు. వచ్చిన తర్వాత చూసి వేసాం మందు. అక్కడ ఏం చూసాం, అల్సర్స్ వైట్ అని ఒక రూబ్రిక్ ఉంది మనకు, చూడండి అల్సర్స్ వైట్ ప్యాచెస్ అని మౌత్ అల్సర్స్ లోనే. సో అది చూసి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసాం అనమాట ఆ పాపకి. సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసాక మొత్తం పూర్తిగా వితిన్, అంటే వాటర్ డోస్ వేసాము, అది కూడా వితిన్ 1 or 2 days లోనే మొత్తం నార్మల్ అయిపోయి వాళ్ళకి ఇంకా పూర్తి నమ్మకం వచ్చింది అనమాట ఇంకా హోమియోపతి మీద. ఎందుకంటే అంతకు ముందు అసలు వాళ్ళకి మినిమం కూడా హోమియో మీద నమ్మకం లేదు. ఇంకా తన ఫోర్స్ వలన ఇంకేదో వచ్చారనమాట ఆ రోజు. అది కూడా ఇంకా అలోపతి వాడి వాడి విసిగెత్తిపోయి ఇంకా ఏ మందులతో తగ్గక ఇంకా లాస్ట్ రిజార్ట్ గా వచ్చారనమాట. బట్ కానీ ఆ రూబ్రిక్ తీసుకొని ఆ పాపకి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసిన తర్వాత వితిన్ 2 days లోనే మొత్తం అంత స్వెల్లింగ్ ఆ లోపల అంత సీరియస్ అల్సర్స్ కూడా మొత్తం అంతా తగ్గిపోయింది. నాట్ ఓన్లీ దట్, గుర్తుపెట్టుకోండి, అల్సర్స్, యాప్టస్ అల్సర్స్, అల్సర్స్ ఇన్ ద మౌత్, టంగ్ ఏవైతే ఉన్నాయో అది కూడా చూడండి, ఆ రూబ్రిక్ కూడా చూడండి. అందులో కూడా చాలా డీప్ యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి ఎక్యూట్ రెమెడీస్ తో పాటుగా. ఎక్యూట్ రెమెడీస్ కంపారిటివ్ గా చాలా తక్కువే ఉంటాయి. డీప్ యాక్టింగ్ రెమెడీస్ ని మనం చాలా వాటిని చూస్తాం అందులో. సో ఇట్ క్లియర్లీ డినోట్స్ ఆ డెప్త్ ఆఫ్ ది కంప్లైంట్ ఏంటిది అన్నది మనకి అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ యాప్టస్ అల్సర్స్ అనే రూబ్రిక్ కూడా చాలా డీప్ యాక్టింగ్ రూబ్రిక్, డీప్ సీటెడ్ రూబ్రిక్ అని మనం అర్థం చేసుకోవాలి.